మిమ్మల్ని అందుకే కదా ఒక 6 to 8 monthsలో ఆ రియాలిటీ షో చూడమనింది. ఈ జైగోమాటిక్ బోన్ అని ఉంటుంది, జైగోమాటిక్ బోన్ ఫ్రాక్చర్ అది. మీరు వచ్చేసి మా నాన్నగారు రూమ్ లోపల, ఇప్పుడు పైన ఉన్న హాస్పిటల్ రూమ్ లోపలికి రావచ్చా? తలుపులు తోసుకొని రావచ్చా? హాయ్ ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే 2023 మార్చిలో మంచు విష్ణు గారు తన తమ్ముడు మనోజ్ గారి ఇంటికి వెళ్ళి గొడవ చేసినట్టు, దానిని మనోజ్ గారే స్వయంగా వీడియో తీస్తూ ఇలా చెప్పినట్టు ఒక వీడియో బయటికి వచ్చింది. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇది సిచ్యువేషన్. అయితే ఈ వీడియో చూశాక మీడియా అండ్ ఫిలిం ఇండస్ట్రీతో పాటు నార్మల్ పీపుల్స్ కూడా చాలా మంది మంచు వారి ఫ్యామిలీలో ఏదో గొడవలు జరుగుతున్నాయి అనుకున్నారు. అయితే ఆ ఘటన జరిగిన 5 నెలల తర్వాత, అంటే 2023 ఆగస్టులో ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు గారు మనోజ్ గారి ఇంటికి వెళ్ళి గొడవ చేసినట్లు రిలీజ్ అయిన వీడియో గురించి యూట్యూబర్ అడగగా, ఇది మంచు ఫ్యామిలీ యొక్క రియాలిటీ షో, 6 to 8 months ఆగితే ఓటీటీ ప్లాట్ఫామ్లో మొత్తం చూడవచ్చు, దానితో పాటు మీ ప్రశ్నలకు జవాబు కూడా తెలుసుకోవచ్చు అన్నారు. అన్నదమ్ములు గొడవపడి మోహన్ బాబు గారి పరువుని విధంగా రోడ్డు మీద తీసుకురావడం ఇది కరెక్ట్ అంటారా? ఎవరు ఫోన్ చేయాలి? మిమ్మల్ని అందుకే కదా ఒక 6 to 8 monthsలో ఆ రియాలిటీ షో చూడమనింది. అవునా? ఇది ఉంటుందా అని చెప్పి 6 to 8 monthsలో చూడండి, ఆ రియాలిటీ షోలో మీకు అంతా ఆన్సర్లు వస్తాయి కదా. దీని తర్వాత మంచు వారి ఫ్యామిలీలో పెద్ద విభేదాలు లేవు అనేలా 16 నెలలు గడిచాయి. బట్ కట్ చేస్తే ఇప్పుడు 2024 డిసెంబర్లో ఏకంగా మోహన్ బాబు గారే ఒక ప్రముఖ మీడియా ఛానల్ రిపోర్టర్పై మ్యాన్ హ్యాండ్లింగ్ చేయవలసి వచ్చింది. అది ఎంతలా అంటే ఆ రిపోర్టర్కి మేము సిటీ స్కాన్ చేసి చూస్తే దానిలో ఈ జైగోమాటిక్ బోన్ అని ఉంటుంది, జైగోమాటిక్ బోన్ ఫ్రాక్చర్ అది. అయితే విష్ణు గారు చెప్పినట్టు మంచు వారి రియాలిటీ షో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ విడుదల అవ్వాలి. కానీ ఎలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంతవరకు రిలీజ్ కాలేదు. బహుశా కొన్ని సన్నివేశాలు ఇంకా చిత్రీకరించవలసి ఉందా? అలా అయితే ఇప్పుడు మనం చూస్తుంది రియల్ స్టోరీనా, రియాలిటీ స్టోరీనా? నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది. మోహన్ బాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో డైలాగ్ కింగ్ అనే పేరుతో పాటు మా ఎలక్షన్స్లో విష్ణు గారి వెనక ఉండి మా ప్రెసిడెంట్గా గెలిపించారు. అలాగే శ్రీ విద్యా నికేతన్ అనే విద్యా సంస్థలకి అధినేత కూడా. మరి ఇంత బాధ్యతగా ఉన్న మోహన్ బాబు గారేనా ఇలా చేసింది? మంచు వారి ఫ్యామిలీలో విభేదాలు ఎక్కడ మొదలయ్యాయి అనేది చూస్తే మనోజ్ గారికి 2015లో ప్రణతి రెడ్డి గారితో వివాహం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల 2019లో ప్రణతి రెడ్డి గారు, మనోజ్ గారు లీగల్గా విడిపోవటం, తిరిగి 2023 మార్చిలో మనోజ్ గారు గతంలో ప్రేమించిన భూమా మౌనిక గారిని 2వ పెళ్లి చేసుకోవటం జరిగింది. అయితే మౌనిక గారికి కూడా ఇది 2వ వివాహం కావడం విశేషం. 2016లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త గణేష్ రెడ్డి గారిని మౌనిక గారు వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. అయితే మౌనిక గారు, గణేష్ గారు కొన్ని కారణాల వల్ల విడిపోవటం జరిగింది. కాబట్టి మౌనిక గారు కూడా మనోజ్ గారితో పెళ్లికి ఒప్పుకోవడంతో వీరిద్దరు పెళ్లి గ్రాండ్గా చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే మంచు వారి ఫ్యామిలీలో ఇక్కడ నుండే విభేదాలు స్టార్ట్ అయినాయి అనిపిస్తుంది. ఎందుకంటే వీరి మ్యారేజ్ సమయంలో మోహన్ బాబు గారు కూడా వస్తారా రారా అనే క్వశ్చన్ మార్క్. బట్ ఫైనల్గా మోహన్ బాబు గారు పెళ్లికి అటెండ్ అయ్యారు. అయితే గడిచిన ఈ 21 నెలల వ్యవధిలో కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ అవి పెద్దగా మీడియాలో కావచ్చు, సోషల్ మాధ్యమాలలో కావచ్చు ఇంత భారీగా ఎవరూ చర్చించలేదు. బట్ ఇప్పుడు 2 రాష్ట్రాలలో ఇదే హాట్ టాపిక్గా మారడానికి గల కారణం మనోజ్ గారు మా నాన్నగారు నాపై దాడి చేశారు అని మోహన్ బాబు గారి పైన కంప్లైంట్ ఇవ్వగా, అలాగే మోహన్ బాబు గారు కూడా నాకు ప్రాణహాని ఉంది, నా ఆస్తిని బలవంతంగా లాగేసుకోవటానికి చూస్తున్నారు అని మనోజ్ గారిపై అండ్ మౌనిక గారిపై కంప్లైంట్ చేయటం జరిగింది. చెప్పాలి అంటే ప్రతి ఇంట్లో జరిగే సంఘటనలే మంచు వారి ఫ్యామిలీలో కూడా జరిగాయి. కాకపోతే ఒక పెద్ద హోదాలో ఉండటం, సెలబ్రిటీస్ కావడంతో మీడియాతో పాటు సోషల్ మీడియాలలో కూడా ఇప్పుడు ఇదే సెన్సేషనల్ న్యూస్ అయ్యింది. ఇక చెప్పేదేముంది, మీడియా పనే సెన్సేషనల్ న్యూస్ని బ్రేకింగ్ న్యూస్గా వేయడమే వారి యొక్క పని. దానిలో భాగంగానే మంచు మనోజ్ గారు మోహన్ బాబు గారు నివసిస్తున్న ఇంటి దగ్గరకు తీసుకువెళ్లి గేటుని బలవంతంగా ఓపెన్ చేసి మీడియా వారిని లోపలికి తీసుకువెళ్లగా, అప్పుడే ఎదురుగా వస్తున్న మోహన్ బాబు గారు కనిపించడంతో మైక్ ఎదురు పెట్టి తమదైన శైలిలో మోహన్ బాబు గారిని
మోహన్ బాబు గారు సార్ చెప్పండి అన్నారు. ఇక అంతే, ఒక్కసారిగా తన కోపాన్ని ఏం అనుకుంటూ మీడియా రిపోర్టర్స్ పై తన కోపాన్ని చూపించారు. అయితే ఒక్కసారి ఈ వీడియోని చాలా క్లియర్గా గమనిస్తే మనోజ్ గారు గేటుని బలవంతంగా ఓపెన్ చేసి మీడియా వారికి దారి క్లియర్ చేశారు. కొంత దూరం మీడియా వారు పరిగెత్తుకుంటూ వెళ్ళగా మోహన్ బాబు గారు వారికి ఎదురుగా వస్తూ కనిపించారు. అయితే మోహన్ బాబు గారు మీడియా వారిని చూడగానే అటాక్ చేయలేదు. మొదటిగా వారిని చూసి తన 2 చేతులు జోడించి దండం పెడుతూ వచ్చారు. బట్ మీడియా వారు అడిగిన క్వశ్చన్కి కోపం వచ్చినట్టు ఈ వీడియోలో ఆడియోతో సహా వింటే అర్థమవుతుంది. అసలు దీనిలో ఏముంది అంతగా రియాక్ట్ అవ్వటానికి అనుకుంటున్నారా? దానికి కారణం మోహన్ బాబు గారు మనోజ్ గారు మాట్లాడుకున్న ఫోన్ కాల్ సంభాషణ ఒకటి బయటికి వచ్చింది. దానిలో మీడియాపై తన అభిప్రాయం ఏంటో ఈ ఆడియో క్లిప్ ఒకసారి వినండి. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా? నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మంచు ఫ్యామిలీ గొడవ కాస్త మంచు ఫ్యామిలీ వర్సెస్ మీడియా అనేలా మారింది. ఎందుకంటే ఈ సంఘటన మీద భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దానికి కారణం మీడియా వారు అనుమతి లేకుండా ప్రైవేట్ ప్రాపర్టీ లోనికి ఎలా ఎంటర్ అవుతారు అని కొంతమంది వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే, మరికొంతమంది మోహన్ బాబు గారు రౌడీజం చేశారు అంటున్నారు. ఏదేమైనప్పటికీ అనుమతి లేకుండా వేరొకరి ప్రైవేట్ ప్రాపర్టీలోనికి వెళ్ళినప్పటికీ అది వారి యొక్క వృత్తిపరంగా కావచ్చు, సెన్సేషనల్ న్యూస్ దొరుకుతుంది అని ఆశతో కావచ్చు. అలా వెళ్ళిన మీడియా తప్ప? లేదంటే ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు, వారికి ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు. ఒక పెద్ద వ్యక్తిగా మంచి చెడు చెప్పే ఒక పెద్ద స్థాయిలో మోహన్ బాబు గారు ఉన్నారు. కాబట్టి వారి యొక్క ఫ్యామిలీలో అనుకోని ఇలాంటి సంఘటన జరిగి మెంటల్గా తను ఏం చేయాలి, ఏం చెప్పాలి అనే డిప్రెషన్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా వచ్చి మోహన్ బాబు గారు దీని గురించి చెప్పండి అని అడిగితే ఆ సమయంలో తన కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం మోహన్ బాబు గారు చేసిన తప్ప? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే దీనిపై మంచు విష్ణు గారు మీడియా వారితో చాలా మెచ్యూర్గా ఆలోచించి చాలా క్లియర్గా నీట్గా మాట్లాడటం చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీరందరూ ఇక్కడ మేము పిలిచారు, నేను వచ్చి మాట్లాడాను. ఇది సభామూర్ఖంగా మర్యాదే కదా ఇది? మీరు వచ్చేసి మా నాన్నగారు రూమ్ లోపల, ఇప్పుడు పైన ఉన్న హాస్పిటల్ రూమ్ లోపలికి రావచ్చా? తలుపులు తోసుకొని రావచ్చా? ఓకే, అగైన్ ఐమ్ ఆస్కింగ్, ఎవరింట్లోకి వెళ్ళారు మీరు? ఎవరింట్లోకి వెళ్ళారు? ఎస్. డిడ్ హి ఇన్వైట్ యూ? Did my father invite you people? ఇక ఫైనల్గా చెప్పాలి అంటే ఈ సంఘటనకు సంబంధించిన చిన్న కన్క్లూజన్ ఏంటి అంటే, గతంలో ఇంటి లోపల జరిగిన సంఘటన వీడియో గురించి ఇది మంచు ఫ్యామిలీ వారి రియాలిటీ షో అని విష్ణు గారు నిజమే చెప్పారా? లేదంటే పెద్దవాడిగా ఫ్యామిలీ పరువు తన భుజాన వేసుకొని అలా చెప్పవలసి వచ్చిందా? అది కాదంటే త్వరలో మంచు ఫ్యామిలీ వారి రియాలిటీ షో రాబోతుందా? వస్తే దానిలో ఇప్పటి వరకు జరిగింది, జరగబోయేది కూడా ఒక భాగం అవ్వబోతుందా? చూడాలి మరి. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది. 8 months, 8 to 10 months మధ్యలో అది డిపెండ్ ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటారో ఇట్ విల్ బి దర్. వన్స్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళ చేతుల్లో ఉంది కదా, మన చేతుల్లో ఉండదు.